దీన్ని ఇంకా బయట పెట్టరా? అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఉరిశిక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క చోటనే వీళ్ళు తప్పించుకోవడానికి ఉంటది అది. అంతేగాని ఇక్కడ ఒక మహిళా పోలీస్ అధికారి అరెస్ట్ చేస్తే ఇచ్చారట అతను, అది ఎవిడెన్స్ ఉంది. ఆ తర్వాత ఈ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్టు వీళ్ళ సీసీ ఫుటేజ్లు ఉంటాయి. ఇప్పుడు ఏమైనా మార్చినా కానీ కుదరదు కదా, ఈ మధ్యన కోర్టులు అడిగి ఉన్నాయి కాబట్టి, లేదా వీళ్ళు ఏమైనా సేకరించి ఉండొచ్చు. మూడోది వచ్చేటప్పటికి తగలబెట్టారు. ఇప్పుడు ఆ దీంట్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే ఫ్యాక్ట్ తెలుస్తుంది, లోకల్ పోలీస్ ఎంక్వైరీలో తేలదు. లేదా పై అధికారులు తప్పించుకోవడానికి వాళ్లే ఎవిడెన్స్ కలెక్ట్ చేసేసి సిఐఈను పోలీసుల మీద చేసేసి తప్పించుకోవాలి, లేదా ఎవిడెన్స్ ఇచ్చి. లేదు అంటే గనక ఇవాళ ఒకవేళ వీళ్ళు హషప్ చేసిన ఇది సిబిఐ ఎంక్వైరీకి రేపు పొద్దున్న నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా చేస్తుంది. చేసినప్పుడు వీళ్ళు ఎవ్వరిని వదిలిపెట్టరు. వీళ్ళు తప్పించుకోవాలనుకుంటే తెలివైన వాళ్ళు అయితే గనక ఆ ఎవిడెన్స్ ఇచ్చి ఇప్పుడు ఇంతవరకు మాకు సంబంధం లేదు, మా ఉన్నతాధికారులకు చెప్పలేదు ఇతను చేశాడని తప్పించుకోవాలి, సరెండర్ అయిపోవాలి, లొంగిపోవాలి.